దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు, మనల్ని నిలబెడుతున్నాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు వినాలి, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఈ రక్షణ అనేది గొప్ప ధన్యత. ఏంటంటే మరణము నుండి నిన్ను కాపాడుతుందంట. నీకు అర్థమైందా? మరణము నుండి నిన్ను కాపాడుతుంది. ఇది రక్షణ. మరణము నుండి కాపాడే రక్షణ ఎవరి వల్ల వచ్చింది? గట్టి చెప్పాలా? క్రీస్తు ప్రభువారి ద్వారా. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఏం చేశారు? మనల్ని ఎక్కడి నుండి రక్షించారు? గట్టిగా చెప్పాలి. మరణము నుండి రక్షిస్తున్నాడు. మరణము నుండి మనల్ని రక్షిస్తున్నాడు. ఈ రక్షణ ఎలాగ కలుగుతుందంట? విశ్వాస మూలముగా. అంటే నువ్వు రక్షింపబడాలంటే నీలో ఏముండాలి? గట్టిగా చెప్పాలి. విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఉండాలి. అంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు ఎంత ప్రేమించి, నీ కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతను నువ్వు ఎలాగ సిద్ధపరుస్తున్నావు? భర్తకో బాధ్యత, భార్యకో బాధ్యత ఉంటుంది కదా. వారికి కావాల్సిన సమస్తము ఎవరు ఇవ్వాలి? భర్త. ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవాలంటే చక్కగా భార్య. వారిద్దరి బాధ్యత వారు నిర్వర్తించాలి. అప్పుడు ఆ కుటుంబం ఎలాగుంటుంది? సురక్షితంగా ఉంటుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరు వారికి ఉన్నటువంటి బిడ్డలనే కానీ రక్షించుకోవడానికి, కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. అర్థమైంది కదా? ఉన్న అప్పుల నుండి బయటపడడానికి ఎంత కష్టపడుతున్నారు? ఉన్న సమస్యల నుండి బయటపడడానికి ఎంత కష్టపడుతున్నారు? అదే కష్టము నీ రక్షణలో కూడా ఉండాలి అంటున్నాడు దేవుడు. అర్థమైందా? అదే శ్రమ, అదే ఆలోచన, అదే జ్ఞానము రక్షణలో కూడా, అంటే దేవునిలో కూడా ఉండాలి అంటున్నాడు. విశ్వాస మూలంగా నీవు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు అంటున్నాడు. మరలా చదవండి ఆ వచనము. అపోస్తుల కార్యములు 16:31. జాగ్రత్తగా వినండి. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించును. అపోస్తుడైన పౌలు గారు చెరసాలలో బంధింపబడ్డారు. బంధింపబడినప్పుడు పాటలతో ప్రార్థన చేశారు. వాళ్ళు పాటలతో ప్రార్థన చేశారు. సంఖ్యలు విడిపోయిన, బద్దలైపోయిన, మొత్తం చీకటి అయిపోయిందంట. చీకటి అయిపోతే ఇంకా అక్కడ ఉన్న అధికారి, కాపలా అధికారి, చీకటి అయిపోయింది, పెద్ద సౌండ్లు వచ్చినాయి, సంఖ్యలు తెగిపోయిన సౌండ్ వచ్చినాయి, చెరసాలలో గేట్లు తీసేసిన సౌండ్లు వచ్చింది. ఇంకా వీళ్ళు పారిపోయి ఉంటారులే. ఎవరాళ్ళు? పౌలేనా ఇంకెవరైనా ఉన్నారా? పారిపోయి ఉంటారులే, ఇంకా రాజుకు తెలిసి నన్ను చంపేస్తారని చెప్పి ఆయన కత్తితో ఆయన చంపుకోబోయాడు. వెంటనే పౌలు ఆపి, మేము ఉన్నాం, ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి పారిపోలేదు, కాబట్టి నిన్ను నువ్వు చంపుకోవద్దు అని చెప్పినప్పుడు సంతోషించాడు. కానీ ఈ కార్యం ఎలా జరిగింది అన్న ఆలోచన చేశాడు. ఎవరో అతను అధికారి ఆలోచన చేశాడు. వీళ్ళు పాటలతో ప్రార్థన చేస్తే ఇట్లాగ జరుగుద్దా? అంటే వీళ్ళ దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడా! అర్థమైందిగా? ఎంత గొప్ప శక్తిమంతుడా అని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలంటున్నాడు ఆయన. ఇప్పుడు నేనేం చేయాలంటే, నువ్వు బాప్తిసం తీసుకొని రక్షణ పొందాలి అంటున్నాడు. నీవు విశ్వాసం ఉంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు నీ కుటుంబము రక్షింపబడుతుంది. ఇదే చాలు అంటున్నాడు ఆయన. ఇదే చాలు.
పౌలు గారు ఇంత ఇంత గొప్ప శక్తి మీకు ఎలా దొరికిందని అడిగాడు. మీరు ప్రార్థన చేశారు కదా, పాటలు పాడుతూ ప్రార్థన చేశారు కదా, ఈ సంఖ్యలన్నీ ఎలా తెగిపోయినాయి, ఈ చెరసాలలు ఎలా బద్దలైనాయి అనే డౌట్ ఉంది ఆయనకి. నేను నా విశ్వాసము దేవుని మీద ఏముంచాను, నేను విశ్వాసం ఉంచాను. నేను నోటితో పాడబాలా, నేను నోటితో ప్రార్థన చేయలా, ప్రభువా ప్రభువా అని చెప్పి ఊరికే మాట్లాడాలా. నాలో ఏముంది, నాలో ఉన్న విశ్వాసము ద్వారా ఈ కార్యం జరిగింది అంటున్నాడు. నాలో ఉన్న విశ్వాసము ద్వారా ఆ కార్యం జరిగింది. అందుకు మేమేమి చేయాలని అడిగాడు. అందుకే క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచు అన్నాడు. క్రీస్తు ప్రభువారి యందు నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షింపబడతావు. అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదువుమా. 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి నిజమనే ఉన్నది. దానిని బట్టి పెద్దలు చాలు. ఇది చదివినా మనకు అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నా మరలేనండి. ఇప్పుడు పాటలతో ప్రార్థించడం వల్ల చెరసాలు బద్దలవుతాయి అని ఎలా తెలుస్తుంది? ఎవరికైనా తెలుస్తుందా? అవుతుందని తెలుస్తుంది? అసలు జరిగే విషయమైనది కాదు, జరగని విషయం అది. జరగని వాటి యందు విశ్వాసముతో ప్రార్థన చేస్తే, విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే అవి జరుగుతాయి అని దాని అర్థం అక్కడ రాసింది. అందుకే విశ్వాసం ఉంటే కొండని సైతము నువ్వు నడిపించి సముద్రంలో వేయగలవు అంటున్నాడు. విశ్వాసము ఉంటే అంతటి సాధ్యము. కొండను కదిలించగలవా? కదిలించలేము. కానీ విశ్వాసము వాటిని కూడా కదిలింపజేస్తుంది అనే దానికి సాదృశ్యము. ఇక్కడ రాశాడు. ఇంకా 2వ వచనం ఏంటది? కాదు 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 2వ వచనము. దానిని బట్టి పెద్దల సాక్ష్యం పొందారు. ఆ అధ్యాయం అంతా చదివితే ఆ పెద్దలందరూ మీకు తెలుస్తారు. కయ్యూని దగ్గర నుంచి మొత్తం నోవాహు, హానోకు మొత్తం తెలుస్తారు. అక్కడ పెద్దలందరూ కనపడతారు. ప్రథమ సంఘమైనటువంటి ఇజ్రాయేలు సంఘము, అంతేనా, మోషే విశ్వాసము చేత నడిపిస్తుంటే సంఘమైనటువంటి ఇజ్రాయేలులు విశ్వాసము కోల్పోయి నశించిపోయారు, భ్రష్టు పట్టిపోయారు. మోషే విశ్వాసం చేత ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుని యందు మోషే విశ్వాసం ఉండి నడిపిస్తే ఆయన చెప్తున్నాడు దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. కానీ వాళ్ళు విశ్వాసం ఉంచారా? లేదు. వాళ్ళ బ్రతుకంతా అల్ప విశ్వాసం, అసలు విశ్వాసమే లేదు వాళ్ళకి. దేవుని యందు విశ్వాసం ఉంచటంలా ఆ పదమే తెలియట్లా వాళ్ళకి, ఇంకా మన జీవితంలోనికి మనం ఆలోచన చేసుకుంటే ఈ విశ్వాసం అనేది సాధ్యము కానిది దేవుడు సాధ్యపరుస్తున్నాడు అంటున్నాడు. సాధ్యము కాని దేవుడు సాధ్యపరుస్తానంటున్నాడు. నువ్వు విడిచిపెడుతున్నావేమో, లేదు కొనసాగించు. దేవుని యందు సమస్తము సాధ్యమే. నువ్వు ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి. అవి ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు, నాకు ఇస్తాడు అని ప్రార్థన చేయి. రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటే రక్షణ కాదు, విశ్వాసముతో దాన్ని కొనసాగించాలి మనం. అర్థమైందా? విశ్వాసంతో కొనసాగించాలి. ఎగ్జామ్ ఏదో రాస్తే పాస్ అయిపోం, బాగా రాస్తే పాస్ అవుతాము. ఆ బాగా రాయడం అనేది విశ్వాసము. నువ్వు నేను అంటావు, విశ్వాసము నాకుంది అంటావు, నోటితో ఏమంది చెప్తాము. అందుకే అంటున్నాడు ఆయన, నోటితో చెప్పే విశ్వాసము కాదు, క్రియలు కలిగినటువంటి విశ్వాసము. అర్థమైందా? క్రియలు కలిగినటువంటి విశ్వాసము. నాకు విశ్వాసం ఉంది క్రీస్తు ప్రభు వారి మీద అని నువ్వు అంటావు, కానీ ఆయన అడగట్లా, నీ నోటి మాట అడగట్లా. ఆయన క్రియలు కలిగినటువంటి విశ్వాసమును నువ్వు చూపించు. ఇంకొక వచనం చదువుదాము. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము? గట్టిగా చెప్పండి.
విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులు అందరూ సహోదరులారా, మనల్ని అందరిని పిలుస్తున్నాడు ఆయన. జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. మొదటికి ఏమన్నాడు? సహోదరులారా అంటే మనలతోనే, సంఘంలో ఉన్నటువంటి వారితోనే మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిని మాట్లాడుతున్నాడు ఆయన. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేకపోతే మనం ఎవరిని విడిచిపెడుతున్నాము? దేవుని విడిచిపెడుతున్నాము. ఎవరి దేవుడు? యెహోవా తండ్రి. నువ్వేమని పిలుస్తున్నావు ఆయన్ని? సృష్టికర్త తండ్రి, నిన్ను సృష్టించిన వాడు, జీవము గల అంటే దాని అర్థం అదే, జీవము గల దేవుడు ఆయన. ఈ పదంలో గుర్తొచ్చినటువంటి మాట ఏంటంట? జీవము గల దేవుడు, నిత్యము జీవించువాడు, మనకు జీవమును అనుగ్రహించువాడు. అందుకే జీవము గల దేవుడు దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము. అంటే విశ్వాసం లేకపోతే ఏంటంట? మనము దుష్టులము, దుష్ట హృదయం గలవారు. దుష్ట హృదయం అంటే దుష్టులమే. ఇంకా దుష్టుడు అని ఎవరిని అంటాము? సాతాన్ని, అపవాదిని. దుష్టుడని ఎవరిని అంటాం? అపవాదిని. దుష్ట హృదయం ఉంటే ఇప్పుడు మనం ఎవరు? అపవాదిని, సాతానులమే. విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి. విశ్వాసం లేకపోతే అపవాది సంబంధికులమే. క్రీస్తునందు ఏముంచాలి మనము? విశ్వాసము ఉంచాలి. క్రీస్తునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. క్రియలు కలిగినటువంటి విశ్వాసం ఉంచాలి. ఇంకొక వచనం చదువు. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనము. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు, చూడండి, దేవుని ఆత్మకు సంతోషం ఉండదంట నువ్వు వెనుక తీసిన ఎడల. అందుకే అంటున్నాడు, సహోదరులారా వెనుక తీబాకండి, నాకు సంతోషం ఉండట్లా, మీరు వెనక పడిపోతున్నారు. సంగమా, మీరు వెనకబడుతున్నారు. విశ్వాసం లేకుండా దుష్ట హృదయంతో మీరు భ్రష్టులైపోతున్నారు. విశ్వాసము లేకుండా దుష్ట హృదయముతో భ్రష్టులైపోతున్నారు. విశ్వాసం ఉంటే దేవునికి సంతోషం ఉంటుంది. కానీ విశ్వాసం లేకుండా నీ చిత్తము నీ ఆలోచన చొప్పున జరిగిస్తున్నావు. కాబట్టి ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. సమస్తము సాధ్యమే అంటున్నాడు కదా, ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు? ప్రార్థన చేయి, ఓర్పుతో సహనంతో కలిగి దేవుణ్ణి అడుగు, విశ్వాసముతో అడుగు, ఆయన ఇస్తానంటున్నాడు. ఈ విశ్వాసం లేనటువంటి వారు అల్ప విశ్వాసులు ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనము. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు గాని, చాలు, మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపరు. చూస్తున్నారు కానీ నమ్మడంలా, వింటున్నారు నమ్మడంలా. కనులారా చూశారు ఇశ్రాయేలీయులు, అయినా సరే పడిపోయారు. చెవులారా మీరు వాక్యం వింటున్నారు కానీ గ్రహింపడం లేదంటున్నాడు. ఆయన వాక్యమును వింటున్నారు కానీ గ్రహించడం లేదు. పరిసయ్యులు సద్దుకాయలు వింటున్నారు కానీ గ్రహించడం లేదు. దేవుని కుమారుడు నేనే అని చెప్పినప్పటికీ ఈ రోజుకి గ్రహింపినటువంటి వారు అనేకులు.
గ్రహించడం లేదు. మనము రోజు వాక్యాన్ని వింటున్నాము, వాక్యం వింటున్నాము, వాక్యం మాట్లాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము. గ్రహింపు రావడం లేదు. మనలో స్వభావం రావట్లేదు, మారు మనసు రావట్లేదు. ఆదివారం వాక్యం వెళ్ళిపోతూనే ఉంది. మంచి మంచి వాక్యాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. కానీ మంచి మంచి మనసు మార్చుకోవడం అనేది ఇంకా రావట్లా. నీ బుద్ధిని సరి చేసుకోవట్లా, నీ స్వభావం మార్చుకోవట్లా, నీ నిర్లక్ష్యాన్ని మార్చుకోవట్లా. అల్ప విశ్వాసులారా అంటున్నాడు. రేపు నిన్ను అదే పిలుస్తాడు. అల్ప విశ్వాసి అంటాడు నిన్ను. నామకార్థపు క్రైస్తవులా అంటారు. నిన్నే పిలుస్తాడు దేవుడు. కోపం వస్తుంది. అయ్యగారు పిలిచినా, పక్క వాళ్ళు పిలిచినా నీకేమొస్తుంది? కోపం వస్తుంది. రేపు దేవుడు పిలిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. అందుకే అంటున్నాడు, విశ్వాసంతో నువ్వు చిన్న ప్రార్థన కూడా చేయనవసరంలా. నువ్వు విశ్వాసంతో దేవుని తలుచుకున్నప్పుడు సమస్తము సాధ్యమవుతాయి. అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు. హేబేలు అర్పణ విశ్వాసంతో అర్పించాడు. చూడండి అక్కడ ఉంటుంది, 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి, దేవుని మీద విశ్వాసం బట్టి ఇచ్చాడు. నా దేవుడు ఆయన. ఆ అర్పణ చూడండి, దేవుడు అడిగినది ఇచ్చాడు. కయ్యూనేమో ఆయనకి ఇష్టమైనది ఇచ్చాడు. కయ్యూను ఇచ్చాడు, ఇద్దరు ఇచ్చారు. మనలోనే ఉన్నారు హేబేలు, కయ్యూను. ఇప్పుడు నువ్వు కయ్యూనువా, హేబేలువా అడుగుతున్నాడు దేవుడు. కయ్యూనువా, హేబేలువా? నువ్వు హేబేలులానే ఉండాలి. మనము బలి అర్పించాడు, విశ్వాసమును బట్టి అర్పించాడు. ఇప్పుడు ఆయన బలిగా అర్పించేది మీ హృదయాన్ని అర్పించమన్నాడు. విశ్వాసంతో కూడినటువంటి హృదయం కావాలనుకుంటున్నాడు, నిశ్చయించాడు. ఇంకా అదే నిబంధన చేశాడు. అదే విశ్వాసం లేకుండా నాకు ఇష్టము అయి ఉండుట, మీకు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నాకు ఇష్టం లేకపోతే నువ్వు నా రాజ్యానికి ఎలా వస్తావంటున్నాడు ఆయన. బహుశా నువ్వు సంఘానికి రావచ్చేమో, నేను నిర్మించిన సంఘంలో కూర్చోవచ్చేమో, చలామణి అయిపోవచ్చేమో బతికినంతకాలం. కానీ నా రాజ్యం నాకు వెళ్ళగలుగుతావా? నా రాజ్యం నాకు రాగలుగుతావా? రాలేవు. జాలి పడతాడు అనుకుంటున్నావా దేవుడు? దయ చూపిస్తాడు అనుకుంటున్నావా దేవుడు? నువ్వు విశ్వాసంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయన జాలి కనిపిస్తుంది, ఆయన దయ కనిపిస్తుంది. హేబేలు అర్పించాడు, ఆత్మతో సత్యముతో మనం అర్పించాలి. అదే అడుగుతున్నాడు దేవుడికి కావాల్సింది. ఆ అర్పణ ఏది? తగిన అర్పణ ఏది? ఆ అర్పణ కావాలంటున్నాడు. అది నువ్వు ఇవ్వట్లా దేవునికి. ఆ ప్రార్థన లేదు నీలో, ఆ విశ్వాసం లేదు, ఆ జీవితం లేదు నీలో. విశ్వాసమును బట్టి అబ్రహామును ఎన్నుకున్నాడు, విశ్వాసమును బట్టి ఇజ్రాయేలును ఎన్నుకున్నాడు, విశ్వాసమును బట్టి మోషేను ఎన్నుకున్నాడు, విశ్వాసమును బట్టి పౌలును ఎన్నుకున్నాడు, శిష్యులను ఎన్నుకున్నాడు. అందరికీ మనకు ఏముండాలంటే విశ్వాసమును ఉండాలి. విశ్వాసము లేకపోతే నిజంగా వ్యర్థులైపోతాం. దేవుని యందు విశ్వాసం ఉంచండి, సమస్తము సాధ్యమని నమ్మండి, అడగండి దేవుణ్ణి, ఆశతో ఇష్టముతో అడగండి దేవుణ్ణి. ఆయన నెరవేర్చువాడిగా ఉన్నాడు. చూడండి మత్తయి సువార్త 14:31. మత్తయి సువార్త 14:31. ప్రభువా, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని పేతురు సందేహపడ్డాడు. పేతురు సంఘంలోకి వచ్చాడు, అడిగాడు. కానీ ఏమంట, కొంచెం సందేహపడ్డాడు, ఇస్తాడా దేవుడని. అంటే ఆ సందర్భం మనకు తెలుసు.
క్రీస్తు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు నేను కూడా నడవాలనుకుంటున్నాను అంటే నడువు అంటాడు. కొంచెం భయపడతాడు. కొంచెం భయపడినప్పుడు మెల్లగా ఏంటంట పడిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం లేకపోతే మనం ఏమవుతామంట, మెల్లగా పడిపోతాం. విశ్వాసం లేకపోతే ఏమవుతాం, మెల్లగా పడిపోతాము. చెప్పుడు మాటలింటే ఏమవుతాం, మెల్లగా పడిపోతాము. ప్రార్థన లేకపోతే ఏమవుతాము చెప్పండి, పడిపోతాం. వాక్యం లేకపోతే ఏమవుతాం, పడిపోతాం. కాబట్టి ఆలోచన చేసుకోవాలి మనం. ఆ పేతురు కొంచెం భయపడిపోయి పడిపోతా ఉంటున్నాడు. ప్రభువా కాపాడు, అల్ప విశ్వాసి ఎందుకు అంత సందేహపడ్డావు అంటున్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు కానీ సందేహపడుతున్నావంట. దేవుడు నిజంగా చేస్తాడా, దేవుడు ఇస్తాడా? విశ్వాసం ఉన్న చోట సందేహం ఉండదు, నమ్మకం ఉన్న చోట సందేహం ఉండదు. పొంది ఉన్నామని ఏంటంటే నమ్మాలి. విశ్వాసం ఉంచడానికి 75 కీర్తనలు రాశాడు. ఎవరో దావీదు గారు. కీర్తనలు 150 ఉన్నాయి, కానీ దావీదు గారు 75 రాశారు సగం. తర్వాత కోరావు కుమారులు, తర్వాత మోషే రాసినటువంటివి ఉన్నాయి. ఇది నీలో ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. సొలొమోను చెప్తున్నాడు, రాజు విశ్వాసం ఉంచు. నెబుకద్నెజరు రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను చూసి విశ్వాసం సంపాదించుకొని రాజు ఆజ్ఞాపించాడు, మీరు ఆరాధించిన దేవుడు నిజమైన దేవుడు. ఆయన కూడా దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ రాజు కూడా చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. సంఘములో చెప్తున్నారు, సేవకులు చెప్తున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మనలో అదే లోపించిందంట. నీలో కనపడుతుంది ఏంటంటే విశ్వాసం లేని దుష్ట హృదయం కనపడుతుంది. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థించడం కష్టం. ఇంకా విశ్వాసం లేకుండా నాతో మాట్లాడడం కష్టము. క్రియలు కలిగినటువంటి విశ్వాసంతో ఉండు. నామకార్థపు ఆలోచనలు తీసేసి నిర్ణయించుకో. స్థిరంగా పునాది వేసుకో, విశ్వాసం పునాది వేసుకో. నేను ఇలాగ బ్రతకాలి క్రీస్తు కొరకు అని ఒక పునాది వేసుకుంటే కానీ నువ్వు బ్రతకలేవు. గట్టి పునాది వేసుకోవాలి. లేకపోతే నిర్లక్ష్యానికి రోజు రోజుకి పెరిగిపోయి నువ్వు పడిపోతావు. రోజు రోజు నిర్లక్ష్యం పెరిగిపోద్ది. అల్ప విశ్వాసగా తయారవుతావు. అల్ప విశ్వాసగా తయారయ్యంటే దుష్ట హృదయంతో నువ్వు నిండిపోతావు. దేవునికి విరోధిగా బ్రతుకుతావు. నువ్వు దేవునికి విరోధిగా బ్రతకడం అంటే మాటలు కాదు. అది దేవునికి విరోధిగా బ్రతకడం అంటే మాటలు కాదు, అది చాలా భయంకరం. గుర్తుపెట్టుకో. దేవుడు ఖండిస్తున్నాడు, గద్దేస్తున్నాడు మన యొక్క విషయాలను. మీ హృదయంలో ఏదో ఒక ఆలోచన ఉంది కదా, దానిని నెరవేర్చాలి అంటే, దానిని పొందాలి అంటే సందేహించక ప్రార్థించు. ఈ రోజు నుంచే నాకు అనేక ఆలోచనలు ఉన్నాయి. నాకు సందేహించకుండా నేనేం చేయాలి? ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా నెరవేరాలి. ఆ నెరవేరటం గురించి నువ్వు ప్రార్థన మొదలుపెట్టి. ఈ రోజు నుంచి ప్రయాణం అయిపో. రోజుకి తగిన సమయాన్ని ఇచ్చి ప్రయాణం మొదలుపెట్టు. విశ్వాసంతో ప్రయాణం మొదలుపెట్టు. దేని కొరకంటే సాధించడానికి, అదృశ్యమైన వాటిని పొందడానికి, సాధ్యము కాని వాటిని పొందడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఈరోజు అవ్వట్లా వెనకబడిపోతున్నాము. పునాది బలంగా లేదు, అందుకే నువ్వు వెనకబడుతున్నావు. నీ పునాదిని బలంగా వేసుకో. మరలా పుంజుకో. పునాదితో, విశ్వాసంతో, నమ్మకంతో వేసుకో పునాది. దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు, నిలబెడుతున్నాడు. మీరు ఆశించింది ప్రతి ఒక్కటి విశ్వాసం చేత మీరు పొందగలుగుతారు. కాబట్టి ఈ రోజు నుండి ఆ విశ్వాసం అనే ప్రయాణంలో మీరు కొనసాగండి. అదృశ్యమైన వాటిని ఈ రోజు నుంచి పొందాలని గట్టిగా నిశ్చయించుకోండి. నేను ఈరోజు అదృశ్యమైన సాధ్యము కానివి నేను ఈరోజు పొందాలి. నిర్ణయించుకోండి. దేవుడు ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకోండి, ఖచ్చితంగా ప్రార్థన చేసుకోండి. మేము ఇక్కడ ప్రార్థన పెట్టినప్పుడు మీరు రండి. పనులు రోజు ఉంటూనే ఉంటాయి.
భారమైన పనులు అవన్నీ. భారమైన పనులు పెట్టుకుందంట ఎవరో చూడండి. లోకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత. ఎవరు పెట్టుకున్నారు విస్తారమైన పని? అంటే క్రీస్తు ప్రభువారు ఆ సమయం వచ్చినప్పుడు కూడా ఆమె ఏం పెట్టుకుందంట? పని పెట్టుకున్నారంట. ఆదివారం ఆరాధన రోజు కూడా ఏం పెట్టుకున్నారంట? వారాల్లో జరుగుతున్న ప్రార్థన సమయంలో కూడా ఏం పెట్టుకున్నారంట? అంటే దేవుని సమయమందు మీరు పెట్టుకున్నటువంటి పని అది మామూలు పని కాదంట, విస్తారమైనటువంటి పని అంట. అది మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నారా? అసలు మీ బిడ్డలకున్న సమస్యల గురించి ప్రార్థనలు చేస్తున్నారా? చేయట్లా. మీ బిడ్డల సమస్యల్లో ఉన్నారు, నువ్వు విశ్వాసంతో రోజు మోకరించు. దేవుడు అంటున్నాడు, విశ్వాసంతో నువ్వు ఈరోజు మోకరించు, నీ బిడ్డల యొక్క సమస్య అది ఏమవుతుందంట? తీసివేస్తాడంట. ఆ సమస్య నుండి ఆయన బయట వేస్తాడు. ప్రార్థనలో ఉండు, విశ్వాస జీవితాన్ని గడుపు, విశ్వాస ప్రార్థన చేయి. నీ బిడ్డలకున్న లోపాన్ని ఆయన సరిచేస్తున్నాడు, నీ బిడ్డలకు కావాల్సినట్టు ఆయన స్థిరపరుస్తున్నాడు. కాబట్టి ఆలకించండి, సిద్ధపడండి, ప్రార్థనలు కొనసాగించుకోండి, విశ్వాసంతో మీ ప్రయాణాన్ని కొనసాగించుకోండి, నెరవేర్చుకోండి. దేవుని యొద్ద ఉన్న వాటన్నిటిని పొందుకోండి. ఆయన యొద్ద ఉన్న వాటన్నిటిని పొందుకోండి. దేవుని పనిలో పాలుభాగస్సులు అవ్వండి. మరొక వారం దేవుని మాటతో మరలా కలుసుకున్న వాక్యం మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను.